పెద్దదున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ అమిత్ షాను వెంటనే అమిత్ షాను వెంటనే అమిత్ షాను వెంటనే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఇవాళ సమాజంలో చూస్తూ ఉన్నాము, మనము సొసైటీలో భారతదేశంలో మనమందరము మంచిగా ఆర్థిక అసమానత లేకుండా, అంటరానితనం అవన్నీ లేకుండా ఈరోజు మంచిగా స్వేచ్ఛగా వాయువులు పీల్చుకోగలుగుతున్నాము అంటే మొత్తం ఎవరు కారణం అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. ఎవరు అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే చాలా అంటే ఊరికే వచ్చినవి కాదు, రాజ్యాంగంలో మొత్తం కూర్చొని తయారు చేసి ఎంత బాగా అన్ని ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి అన్ని ఎంత బాగా రూపొందించిండ్రు. ఎందుకు రూపొందించిండ్రు అంటే ఆయన సొసైటీలో ప్రతి ఒక్కటి అనుభవించుకుంటూ వచ్చిండ్రు. దాని నుంచి సమాజాన్ని కాపాడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇంత మంచిగా సమాజానికి ఒక దారి చూపించిన అంబేద్కర్ గారి గురించి మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఒకలాంటి బాధను అనేది కలిగించినాయి. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం సమాజంలో లాస్ట్ టైం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అందరూ మన భారతదేశాన్ని దోచుకుపోతున్నారు, అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అందరూ అన్నారు. కానీ అసలు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మన దేశాన్ని అంతా దోచుకుపోయి మనని నిర్వీర్యం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ మనకి హెచ్చరించింది, దారి చూపించింది మాత్రం అంబేద్కర్ గారి. అలాంటి అంబేద్కర్ గారిని సామాజిక, ఆర్థిక, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా కూడా సమానంగా ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో అన్ని కూడా రచించిన అంబేద్కర్ గారిని అట్లా కామెంట్ చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఏదో రాజకీయం కోసం అనేది అంబేద్కర్ గారిని యూజ్ చేసుకోవడం మాత్రం చాలా తప్పు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటండి ఇప్పుడు దేవుణ్ణి స్మరిస్తే స్వర్గానికి పోతాము, స్వర్గం ఎక్కడూ లేదు. అంబేద్కర్ గారు చెప్పిన ప్రతి ఒక్క సూత్రాన్ని పాటించుకుంటూ పోతే అదే పెద్ద స్వర్గం, ఇంకెక్కడో లేదు స్వర్గం. అలాంటిది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి పెద్దవాళ్ళ గురించి అట్లా మాట్లాడొద్దు. ఇదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.